నమస్కారం టీజీఫీ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం. అమరావతిలో సంస్థలకు భూముల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్. హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్గ్రేడ్ కు కేబినెట్ ఆమోదం. పోలవరం పనులకు అదనపు నిధులు కేటాయింపు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ ఉందా అని ప్రశ్నించిన హరీష్ రావు. డీపీఆర్ లేకుండానే ఇళ్ల కూల్చివేతలపై హరీష్ విమర్శ. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న హరీష్, పేదలకు నోటీసులు ఇవ్వడం సరికాదన్న మాజీ మంత్రి. శనగ కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణ. రైతులను దోచుకుంటున్నారని ఎమ్మెల్యేపై వైఎస్ఆర్సీపీ శివప్రసాద్ రెడ్డి ఆరోపణ. మార్కెట్ యార్డులో లంచం లేక కొనుగోలు లేవన్న విమర్శ. శనగ కొనుగోలు అవినీతిపై మార్కెట్ యార్డు ముట్టడికి హెచ్చరిక. హోంశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భర్తీ. భద్రతా వ్యవస్థపై ఉన్నతాధికారులతో చర్చించిన భర్తీ. ప్రీ బడ్జెట్ సమావేశంలో హోంశాఖ పనితీరుపై సమీక్ష. రాష్ట్ర భద్రతా వ్యవస్థ బలోపేతంపై భర్తీ దృష్టి. నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్నారన్న రాకేష్. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న బీఆర్ఎస్ నేత. యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దన్న హెచ్చరిక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఫ్రీ బడ్జెట్ సమావేశాల భాగంగా హోంశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం భర్తీ విక్రమార్క మల్లు. రాష్ట్ర భద్రతా వ్యవస్థ, పోలీస్ శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి సివి ఆనంద్, ఏడీజీ శిఖా గోయల్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా పాల్గొన్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్, సైబరాబాద్ సిపి రమేష్, మల్కాజ్గిరి సిపి అవినాష్ మహంతి, ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, నార్కోటిక్ చీఫ్ సందీప్ శాండిల్యా కూడా హాజరయ్యారు. భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. మంగళ్య షాపింగ్ మాల్ నమ్మకానికి మారుపేరుగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వ్యాపార రంగంలో సుదీర్ఘ అనుభవంతో ఈ సంస్థ అనేక రాష్ట్రాల్లో విస్తరిస్తోందని పేర్కొన్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్తమ నాణ్యత గల వస్తువులను అందిస్తున్నందున మంగళ్య షాపింగ్ మాల్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నారు. వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకుంటోందని చెప్పారు. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ సంస్థకు మంచి గుర్తింపు వచ్చిందని మంత్రి పొంగులేటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్న కొంచెం ముందు పోకూడదు. మన తెలంగాణ రాష్ట్రం, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో 30వ షాపుగా ఇది ఈనాడు మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో తమిళనాడులో కూడా ఓపెన్ చేయబోతున్నారు. అంటే ఇంత సుదీర్ఘంగా వ్యాపారంలో ఈ క్లాత్స్ బిజినెస్లో అనుభవం ఉన్న వీరు సరసమైన ధరలకి బెస్ట్ క్వాలిటీతో నమ్మకానికి మారుపేరుగా డబ్బులకే ప్రాధాన్యత ఇవ్వటం కాకుండా నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తూ ది బెస్ట్ రేట్స్కి మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్న ది బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ని ఇస్తున్నారు. కాబట్టే ఇది దినదిన అభివృద్ధి జరగడానికి దీంట్లో ఉన్న రహస్యం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం
2316 కోట్లకు అనుమతి ఇచ్చారు. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలను కూడా ఆమోదించారు. అదేవిధంగా 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ లో అదనపు గ్రానైట్ కొనుగోలు, లైనింగ్ పనులకు 23.47 కోట్ల నిధులు కేటాయించారు. నిరుద్యోగ సమస్య కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతలో లేదని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి కేవలం తమ మీడియాకు లీకులు ఇస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. ఉద్యోగాల పేరుతో నాటకాలు ఆడటం సరికాదని విమర్శించారు. యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని ప్రభుత్వాన్ని రాకేష్ రెడ్డి హెచ్చరించారు. త్వరలో 17,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, పోలీస్ శాఖలో 14,000 ఉద్యోగాలు త్వరలో భర్తీ, కొత్త సంవత్సరంలో పోలీసు కొలువులు 14,000 కానిస్టేబుల్ పోలీసుల భర్తీకి రంగం సిద్ధం, 14,000 పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు, గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీసు విద్యుత్ గురుకుల వైద్య నియామకాల ప్రక్రియ, మొదలు కానున్న కొలువుల జాతర, వచ్చే నెల 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్, తెలంగాణ యువతకు 12,000 కొత్త ఉద్యోగాలు, టీజీపీఎస్సీ పోలీస్ శాఖ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిస్తాం ముద్ర ఉన్నటువంటి పోస్టర్, 12,452 పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు, ఇక ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు, పోలీస్ శాఖలో 12,000 ఉద్యోగ పోస్టులు ఖాళీలు భర్తీ. ఇట్లా ఇది చెప్పుకుంటా పోతే ఈ ప్రెస్ మీట్ మొత్తం ఇవే చూపించాల్సి వస్తుంది, అన్నీ ఉన్నాయి. అంతెందుకు, ఇప్పుడు జస్ట్ నేను ఈ ప్రెస్ మీట్కు వచ్చే ముందు వేటు న్యూస్లో నోటిఫికేషన్ వచ్చింది. ఏమని? 17,992 పోస్టుల పోలీసు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్. జస్ట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలే. అసలు ఇన్ని నాటకాలు ఎందుకు? నువ్వు రియలిస్టిక్గా మీరు ఏం చేస్తారో చెప్పొచ్చు కదా. వాళ్ళు లీకులు ఇస్తారు, వీళ్ళు రాస్తారు. పాపం నిరుద్యోగ యువత వాళ్ళ తల్లిదండ్రులు కూలీ నాలీ చేసి డబ్బులు పంపిస్తే ఉన్న ఊరిని వదిలి ఇక్కడికి వచ్చి గాలి వెలుతురు లేనటువంటి ఇరుకైనటువంటి గదుల్లో ఉంటూ ఒక పూట తిండి తింటూ ఒక పూట పస్తులుంటూ స్విగ్గీ ర్యాపిడోలు నడుపుకుంటూ కాలం వెళ్ళదీస్తూ ఇంటికి పోలేక తల్లిదండ్రులను ఫేస్ చేయలేక ఇక్కడ ఉండలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ వయస్సు పెరిగిపోతున్నది, జేబులు ఖాళీ అవుతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, బట్టతలలు వస్తున్నాయి, పొట్టలు పెరిగిపోతున్నాయి, పెళ్ళిళ్ళు కావడం లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు కూడా ఒక నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే వాళ్ళు లీకులు ఇస్తారు, వీళ్ళు రాస్తారు, లేనిపోని ఆశలు కల్పిస్తారు. ఒక తీవ్రమైనటువంటి మనోవేదనకు ఈ నిరుద్యోగులను గురి చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిపై వైఎస్ఆర్సీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తండ్రి కొడుకులు కలిసి శనగ రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. మార్కెట్ యార్డులో కింటాకు 200 రూపాయలు లంచం ఇస్తేనే కొనుగోలు జరుగుతున్నాయని ఆరోపించారు. 100 కిలోల శనగల బస్తాపై రైతులకు 560 రూపాయల వరకు నష్టం వస్తుందన్నారు. ఇప్పటి వరకు శనగల కొనుగోలులో 13 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని తెలిపారు. ఈ అవినీతిని అరికట్టకపోతే మార్కెట్ యార్డును ముట్టడిస్తామని హెచ్చరించారు. స్వయాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఇన్ఛార్జి కూడా దీని మీద ఆధారాలు సహా మాట్లాడినారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే చాలా పత్రికలు కూడా రాస్తున్నాయి. రాజుపాలెం మండలం, ప్రొద్దుటూరు మండలానికి సంబంధించిన చాలా మంది రైతులు కూడా బాహాటంగా ఈ అవినీతి భాగోతాన్ని
వారికి జరుగుతున్న అన్యాయాన్ని పదే పదే వారి గ్రామాల్లో చర్చించుకుంటున్నారు, చెప్తున్నారు. మా పార్టీకి సంబంధించిన 2 మండలాలకు సంబంధించిన నాయకులు రైతులే కదా. మా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రైతులే. బలరాం రెడ్డి ఉన్నాడు, రైతే. పగిడాల గ్రామానికి సంబంధించిన కురపాడు కొండారెడ్డి, చౌటపల్లె మార్తల ఓబులరెడ్డి, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా రైతులే ఉన్నారు. ఆయన రైతే. ఆయన టంగుటూరు వెంకట సుబ్బారెడ్డి, వీళ్ళంతా రైతులు. ముందు రైతులు, తర్వాత మా పార్టీకి సంబంధించిన నాయకులు. వారు చేసేది వ్యవసాయం. వారు పండించేది ఈ సీజన్లో రాజుపాలెం మండలంలో శనగే పండిస్తారు. ఒక్క రాజుపాలెం మండలంలోనే 14,000 నుంచి 15,000 ఎకరాలు శనగను సాగు చేసినారు. ప్రొద్దుటూరు మండలానికి 5,000 ఎకరాలు సాగు చేసినారు. అంటే దాదాపుగా ఈ నియోజకవర్గంలో 20,000 ఎకరాలు శనగను పండించినారు. వీళ్ళందరూ మాకు పదే చెప్తా ఉన్నారు. నాకు మనం స్పందించాల్సిన అవసరం ఉంది, గట్టిగా దీని మీద పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందన్న. రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు దోపిడీ ఎక్కువైపోయింది. ఈ దోపిడీకి అంత కారణం వరదరాజరెడ్డి గారి కుమారుడు కొండారెడ్డి. వరదరాజరెడ్డి గారి మాటలు ఎట్లుంటాయంటే నీతి మాటలు, నీటి మూటలు. ఆయన మాటలు చూస్తామా, నీతికి సంబంధించిన మాటలు. అవి నీటి మూటలే, మునిగిపోతున్నాయి. కారణం పుత్రోత్సాహం, పుత్రుని పట్ల అమితమైన ప్రేమ చేత పుత్రుడు చేస్తా ఉండే అవినీతి, లంచగొండి, ఇవన్నీ కూడా కళ్ళు మూసుకొని ధృతరాష్ట్రుని మాదిరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ 10 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉండేది కూడా కొండారెడ్డి గారి కనుసన్నల్లోనే కొండారెడ్డి గారికి లెక్క చేస్తూ ఉంది. ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తాను నేను రైతులకు. అధికారులకు హెచ్చరిక చేస్తూ ఉన్నా, జిల్లాకు సంబంధించిన అధికారులకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నా. నేటి నుంచి మీరు జాగ్రత్త వహించకపోతే, మార్కెట్ యార్డ్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టకపోతే మార్కెట్ యార్డ్లోకి రేపటి నుంచి మేము రావాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా అక్కడికి వస్తుంది, ఉద్యమిస్తుంది. మళ్ళీ మీరు పోలీసులు పంపించి మమ్మల్ని అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ బెదిరే వాళ్ళు, అదిరే వాళ్ళు ఎవ్వరూ లేరు. మేము బాగా చెప్తున్నాం. ప్రజలకు అన్యాయం జరిగితేనే గట్టిగా స్పందిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ మొదలు పెట్టుకుంటే ఎక్కడైనా సరే మా వాళ్ళు. మరీ రైతులకు అన్యాయం జరిగితే ఎందాక కాదు, ఆ పదం సరిపోదు. రైతుల కోసం మేము చేసే పోరాటం అయితే శాశ్వతంగా మమ్మల్ని సంవత్సరాల తరబడి జైల్లో పెట్టినా కూడా రైతుల కోసం అయితే నిలబడతాం. పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఉండకూడదు, బయటికి పోవాలంటే పోం. అవినీతి జరిగిన చోట ప్రశ్నించడానికి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చేతనైతే అవినీతి. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రాజెక్టుకు డిపిఆర్ ఉంటే ప్రజల ముందు పెట్టాలని అన్నారు. డిపిఆర్ లేకుంటే పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను ఎందుకు కూల్చుతున్నారని ప్రశ్నించారు. బాపుఘాట్ నుంచి హిమాయత్ సాగర్ వరకు డిపిఆర్ సిద్ధం కావడానికి 18 నెలలు పడుతుందని అసెంబ్లీలో సీఎం చెప్పారని గుర్తు చేశారు. డిపిఆర్ లేకుండానే పేదలకు నోటీసులు ఇవ్వడం సరైంది కాదన్నారు. 10,000 ఇళ్ల కూల్చివేతకు గెజెట్ నోటిఫికేషన్ ఎలా ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏది సరిగా ఉండదు, నీది అన్ని అబద్ధాలు. గోబల్స్. రేవంత్ రెడ్డి కాదు, గోబల్స్ రెడ్డి నువ్వు. నేను ఆధారాలతో సహా చెప్తా, ఉత్త మాటలతో. ఎన్నడన్నా దేవుని మీద ఒట్టు పెట్టి కూడా మాట తప్పినవు నువ్వు. మొన్న మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల్లో పోగానే మున్సిపల్ ఎన్నికల తెల్లారే రైతు బంధు పైసలు వేస్తా అని కూడా మాట తప్పినవు. నువ్వు మనిషిగా ఒక మాట మీద ఉండేటువంటి ఇది నీకు జీవితంలో లేదు, రాదు. నీకేదో వెనకటి శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడాడు రేవంత్ రెడ్డి అనే ఒక శాపం మీద ఉన్నట్టుంది. అబద్దాలు తప్ప నువ్వు ఎన్నడూ జీవితంలో నిజాలు మాట్లాడవు నువ్వు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాకాసి తండాలో వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం దమ్మాయిగూడెంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని. 1,92,00,000 రూపాయలు మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వంలో చేసుకున్నాం. ఒక్క బీరోలే కాదు, ఒక్క పాలేరు నియోజకవర్గమే కాదు,
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఎక్కడా తగ్గకుండా, ఏ కార్యక్రమాన్ని తగ్గకుండా నిరుద్యోగ యువతకి కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ చేయని విధంగా సుమారు 72,000 ఉద్యోగాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తులో పేదవాడికి మరింత అండదండలుగా ఉంటుంది. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీ పదవుల్లో, ప్రభుత్వ పదవుల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎస్సీ విభాగాన్ని పీసీసీలో బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. రాజకీయ అనుభవం ఉన్న నాయకులను ముందుకు తీసుకువస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ బాధ్యతను వారికి ఇవ్వడం జరిగింది. మిత్రులరా, కాంగ్రెస్ పార్టీ పునాదుల్లోనే దళిత వాదం ఉంది. దళిత వాదంతోనే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమైందన్నమాట ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. కారణం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి పుట్టుక నుండి అండగా ఉంటున్నట్టు పార్టీ ఏదో ఉందంటే ఇది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒక దళిత నాయకుడు దేశ అధ్యక్షుడిగా, మనందరికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే ఇది కాంగ్రెస్ పార్టీ. మల్లికార్జున ఖర్గే గారు మనందరికీ నాయకత్వం వహిస్తున్న సందర్భం మనం మర్చిపోకూడదు. కాంగ్రెస్ పార్టీలో ఎలా సముచిత స్థానాలు దొరుకుతాయో ఒకసారి మీకు ఉదాహరణకు చెప్తాను. రెడ్డి బిడ్డ అయినట్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతే బీసీ అయినట్టు నాకు పీసీసీ అధ్యక్షుడు ఇచ్చారు. దళితులైన బట్టి గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చారు. మరో దళితుడికి స్పీకర్ పదవే కాకుండా 17% ఉన్నటువంటి ఎస్సీలకి 4 మంత్రి పదవులు ఇచ్చి సత్కరించినటువంటి సత్తా కాంగ్రెస్ పార్టీదనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నియామకం చేస్తే మిత్రులారా 36లో 29 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దాంట్లో 4 ఎస్సీలకు డీసీసీ అధ్యక్షుడిగా చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది. పిసిసి ఉపాధ్యక్షులు 5, ప్రధాన కార్యదర్శులు 9 మందికి ఇచ్చి దళిత పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అనే మాట ప్రజలకు తెలియజేసిన సందర్భం. కాంగ్రెస్ పార్టీలోని సాధ్యం. ఇంత పెద్ద పదవి వచ్చినా భవిష్యత్తులో అది కాంగ్రెస్ పార్టీలో సాధ్యం, కానీ ఏ ఇతర పార్టీలో సాధ్యం కాదు మిత్రమా. ఇలా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు కన్న కలల్ని సాకారం చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 90 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో హెల్త్ టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హెల్త్ టూరిజం మీద ప్రతి సంవత్సరం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం ప్రత్యేక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి దానికి రీసెర్చ్ వింగ్ ను జత చేయనున్నట్లు చెప్పారు. ప్రతి 3 నెలలకు ఒకసారి వర్క్ షాప్లు నిర్వహించి వైద్య రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించనున్నట్లు తెలిపారు. నర్సింగ్ అధికారులకు జపాన్, జర్మనీ భాషలపై శిక్షణ కూడా ప్రారంభించామని వెల్లడించారు. పేదలకు అత్యున్నత వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. Japanese language and German language. The reason is there is a lot of scope for the nursing officers in these countries. The passion of the government, the commitment of the government, the commitment of my leader is the common man with regard to health services. He should not suffer due to out-of-pocket expenditure. With regard to the education, the quality education, the skill education, the secure education, the comfort education is a need of the hour which my Chief Minister has. I just wanted to share the vision of the government. I once again congratulate Anil and the team for coming up with such a huge, so much of infra and the modern technology, equipment with modern technology. స్పీకర్ నిర్ణయంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. దళిత స్పీకర్ ను అవమానించేలా మాట్లాడడం సరికాదని అన్నారు. గతంలో 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను చేర్చుకుని ఫిరాయింపులకు పాల్పడిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ కూడా ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. దాడి అని చెప్పేసి ఒక దళిత స్పీకర్ ను పట్టుకొని కేటీఆర్ గారు నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 వరకు 58 మంది ఇతర పార్టీల నుంచి చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి, అదే కాకుండా బీఎస్పీ నుంచి, సిపిఐ పార్టీ నుంచి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి దాదాపు 58 మందిని ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీని జాయిన్ చేసుకొని పార్టీ ఫిరాయింపుల పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ
2014లో కావచ్చు, 2018లో కావచ్చు. 2014లో 63 స్థానాలు గెలిచినప్పుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. 2018లో 190 స్థానాలు గెలిచినప్పుడు కూడా పార్టీ ఫిరాయింపులకు పాల్పడి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసిందే బీఆర్ఎస్ పార్టీ. టీడీఎల్పీ ఆనాడే రాజ్యసభలో మెర్జ్ అయినప్పుడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లా టీడీపీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు? దానికి సమాధానం బండి సంజయ్ గారు చెప్పాలి. దేశంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడేదే భారతీయ జనతా పార్టీ. ఏకంగా మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ చీల్చి ఏ విధంగా అధికారంలోకి వచ్చిరో చూశారు. కర్ణాటకలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదే కాకుండా జనతాదళ్ సెక్యులర్ ఏ విధంగా చీల్చి అధికారంలోకి వచ్చారు కర్ణాటక ప్రజలు చూశారు. అదే కాకుండా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని చీల్చి ఏ విధంగా మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చారో ఆ రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. కాబట్టి పార్టీ ఫిరాయింపుల గురించి భారతీయ జనతా పార్టీ అయినా లేదు బీఆర్ఎస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ దేశంలో పార్టీ ఫిరాయింపులు అత్యధికంగా పాల్పడేదే భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు పార్టీలకు మాట్లాడే నైతిక అర్హత లేదు. బండి సంజయ్ గారైనా కేటీఆర్ గారైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం, అదేగాక ఒక దళిత స్పీకర్ను అవమానించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దేశంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐని ఏ విధంగా వాడుకుంటుందో దేశ ప్రజలు చూసిరు. లాస్ట్ ఎలక్షన్ కమిషన్ కూడా వాడుకునే ప్రయత్నం, అదే కాకుండా పార్లమెంట్ లో స్పీకర్ ఓం బిర్లాను కూడా వాడుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ప్రజాస్వామ్యం గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే దేశ ప్రజలు నవ్వుకుంటారు మిస్టర్ బండి సంజయ్ గారు. అదే కాకుండా కేటీఆర్ గారు దళిత స్పీకర్ అవమానించడాన్ని. అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. కూటమి ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయల సహాయం అందిస్తున్నట్లు మంత్రి మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 3వ విడతలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 46,85,838 మందికి రైతుల బ్యాంకు ఖాతాల్లో 8,935 కోట్ల రూపాయలను జమ చేస్తున్నారు. ప్రతి రైతుకు 6,000 రూపాయలు జమ అవుతున్నట్లు తెలిపారు. విత్తనం నుంచి మార్కెట్ వరకు వ్యవసాయాన్ని బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. పంట కొనుగోలు చేసిన 24 నుంచి 48 గంటల్లో రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. మీ ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి 1,200 మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకుని భారతదేశ చరిత్రలో 13 జిల్లాల చిన్న రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలిచింది అంటే వ్యవసాయం పట్ల మీ ప్రభుత్వం యొక్క బాధ్యత లేనితనం చాలా స్పష్టంగా కనపడింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావుకి 20,000 రూపాయలు అందించేటువంటి దాంట్లో 46,80,000 మందికి మేము స్పష్టంగా చెప్తున్నాం. మీ ప్రభుత్వ హయాంలో చెప్పినట్టు కాకి లెక్కలు చెప్పడం లేదు. 5 సంవత్సరాలు బారుకి కూడా 13,500 రూపాయల చొప్పున 67,500 రూపాయలు తమ ఖాతాల్లో జమ పడిన రైతు ఒక్కడైనా మీ ప్రభుత్వ హయాంలో ఉన్నాడా? రైతాంగాన్ని మభ్యపెట్టినటువంటి ఘనత మీది. చేతైతే అవకాశం ఉంటే విలువైన సలహాలు ఇవ్వండి. ఖచ్చితంగా తీసుకొని రైతాంగానికి అది మేలు జరిగేదైతే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ లేనిపోయిన అబండాలు, అసత్యాలు, అర్ధసత్యాలని మానుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కూడా స్వామివారిని దర్శించుకున్నాడు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేశాభివృద్ధి, ప్రజల ఆరోగ్యం కోసం స్వామివారిని ప్రార్థించారు. ప్రపంచం యుద్ధ వాతావరణంలో ఉన్నప్పటికీ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సురక్షితంగా ఉందని మురుగన్ తెలిపారు. భారతదేశం మరింత శక్తివంతమైన దేశంగా ఎదగాలని కోరుకున్నట్లు నైనార్ నాగేంద్రన్ వెల్లడించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. Legal action will be taken against the violators. Om Namo Venkatesaya. ओम नमो वेंकटेशाय। भक्तों को सूचना, तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित है। उल्लंघन करने वालों के विरुद्ध कार्रवाई की जाएगी। మీకు అందరూ కూడా
Today, I came along with my state president and Bhanu Prasad Reddy ji, and we had a darshan and we took Ashirwad and we had a prayer to the Venkatachalamadi Perumal to progressive and wellness and prosperity of the country. Our country is very safe. We are all and also I pray for the everyone. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం. అమరావతిలో సంస్థలకు భూముల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్. హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్గ్రేడ్ కు కేబినెట్ ఆమోదం. పోలవరం పనులకు అదనపు నిధులు కేటాయింపు. మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ ఉందా అని ప్రశ్నించిన హరీష్ రావు. డిపిఆర్ లేకుండానే ఇళ్ల కూల్చివేతలపై హరీష్ విమర్శ. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న హరీష్. పేదలకు నోటీసులు ఇవ్వడం సరికాదన్న మాజీ మంత్రి. శనగ కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణ. రైతులను దోచుకుంటున్నారని ఎమ్మెల్యేపై వైఎస్ఆర్సీపీ శివప్రసాద్ రెడ్డి ఆరోపణ. మార్కెట్ యార్డులో లంచం లేక కొనుగోలు లేవన్న విమర్శ. శనగ కొనుగోలు అవినీతిపై మార్కెట్ యార్డు ముట్టడికి హెచ్చరిక. హోంశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం భట్టి. భద్రతా వ్యవస్థపై ఉన్నతాధికారులతో చర్చించిన భట్టి. ఫ్రీ బడ్జెట్ సమావేశంలో హోంశాఖ పనితీరుపై సమీక్ష. రాష్ట్ర భద్రతా వ్యవస్థ బలోపేతంపై భట్టి దృష్టి. నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తున్నారన్న రాకేష్. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న బీఆర్ఎస్ నేత. యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దన్న హెచ్చరిక. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.